Tejvasi from Satyam Homeopathy. ఈ వీడియోలో మనం ఎడిమా గురించి చూద్దాము. ఎడిమా అంటే కామన్ గా అందరికీ తెలిసి ఉంటుంది. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో ఎడిమా అంటారు, కానీ కామన్ లాంగ్వేజ్ లో వాపో అంటారు. నీళ్లు చేరటం గానీ లేకపోతే బాడీ మొత్తం ఉబ్బటం గానీ ఇలాంటి కండిషన్ ని మనం ఎడిమాగా చూస్తాము. సో ఈ ఎడిమా ఎందుకు వస్తుందంటే మన బాడీ టిష్యూస్ లోకి లేకపోతే క్యాపిలరీస్ నుంచి ఆ ఫ్లూయిడ్ అనేది లీక్ అయ్యి సరౌండింగ్ టిష్యూస్ లోకి ఆ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయినప్పుడు మనకి వాప్ అనేది వస్తుంది అనమాట. సో ఈ వాప్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కంప్లీట్ గా ఆ పార్ట్ మొత్తం ఎఫెక్ట్ అయిన ఆ పార్ట్ మొత్తం వాయటం, స్కిన్ అంతా షైనీ అయిపోవటం, సో అక్కడ పెయిన్ ఉండటం, రెడ్నెస్ ఉండటం, ఇలాంటి వాటి అన్ని ఎడిమా యొక్క లక్షణాలు అనమాట. సో ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ ఎడిమాస్ ఉంటాయంటే పిట్టింగ్ ఎడిమా, నాన్ పిట్టింగ్ ఎడిమా అని 2 టైప్స్ ఆఫ్ ఎడిమాస్ ఉంటాయి. పిట్టింగ్ ఎడిమా అంటే ఏంటంటే మనం వాపు ఉన్న చోట మనం కనుక మన ఏళ్లతో మన హ్యాండ్స్ తో మనం ఆ పార్ట్ లో ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఒక గుంటలాగా పడిపోతుంది. దాన్ని పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అని అంటారు. నాన్ పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అంటే ఏంటంటే మనం అలా ప్రెస్ చేసినప్పుడు మనకి గుంటలాగా ఏం పడదు, ఆ ఏరియా మొత్తం చాలా హార్డ్ గా ఉంటుంది. సో అది నాన్ పిట్టింగ్ టైప్ ఆఫ్ ఎడిమా అనమాట. సో ఈ ఎడిమా అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మనకి హై బీపీ కండిషన్స్ లో మనకి ఎడిమా అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. సో హై బీపీ ఉన్న కండిషన్స్ వల్ల మనం బీపీ టాబ్లెట్స్, లాంగ్ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఎడిమా అనేది చాలా కామన్ గా ఉంటుంది. తర్వాత హార్ట్ కండిషన్స్, కార్డియాక్ ప్రతి కండిషన్ లో కూడాను మనకి ఎడిమా అనేది చాలా కామన్ గా మనము చూస్తూ ఉంటాము. హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ లో కానీ, ఎంఐలో కానీ ఇలాంటి వాటిలో. దాని తర్వాత కిడ్నీ కండిషన్స్ లో, రీనల్ ఫెయిల్యూర్ కండిషన్, సికేడీలో మనము ఈ ఎడిమా అనేది కామన్ గా మనము చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో మనము ఎడిమా అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత సాల్ట్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువ అయిపోవటం వల్ల మనము ఎడిమా కండిషన్ అనేది మనము చూస్తూ ఉంటాము. తర్వాత వేరియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనము ఎడిమా దాన్ని మనము చూస్తూ ఉంటాం అనమాట. సో వీటన్నిటి కారణాల వల్ల మనము ఎడిమా వచ్చే ఛాన్సెస్ అనేవి మన బాడీలో ఆస్కారం అనేది ఉంది. సో ఈ ఎడిమా వచ్చినప్పుడు మనము ముఖ్యంగా ఏం చేయాలి అంటే మనకు ఉన్నటువంటి పెయిన్ ని బట్టి, మనకున్న రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్, టెండర్నెస్ వీటన్నిటిని బట్టి మనము గమనించుకొని ఆ ఎడిమా అనేది డే బై డే మనకి తగ్గుతుందా లేదా అని గమనించుకోవటం చాలా అవసరం అనమాట. ఒకవేళ ఆ ఎడిమా అనేది తగ్గకున్నట్లయితే గనక అసలు అది ఎందుకు వచ్చింది అనేది మనం అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవటం చాలా అవసరం. సో ఎవరికైతే ఈ ఎడిమా అనేది ఉంటుందో, ఎవరికైతే ఎందుకు వస్తుంది అనేది ఇంకా తెలియదో అలాంటి వాళ్ళు మీరు డాక్టర్ని విజిట్ అయినట్లయితే మీ కంప్లైంట్స్ ని బట్టి మీకు ఎందుకు ఆ ఎడిమా అనేది వస్తుంది అనే దాన్ని బట్టి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు అండర్లయింగ్ కాజ్ వల్ల మీకు ఎడిమా రావటం వల్ల ఆ కాజ్ ని బట్టి మీకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఎడిమా ఉన్న వాళ్ళు ఇంకా కాంప్లికేట్ చేసుకోకుండా తొందరగా మీరు డాక్టర్ విజిట్ అయినట్లయితే మీకు అండర్లయింగ్ కాజ్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.